ఏపీ వ్యాప్తంగా కూడా మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఇటు తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభమవుతుంది. అయితే శ్రీకాకుళానికి సంబంధించి ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఎన్ని పోలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు, అక్కడ ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు, అక్కడ పోలింగ్ కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భోగి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఒక ఎంపీ 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం ఎన్నికల ప్రక్రియకు సజావుగా శాంతియుతంగా జరిపేందుకు అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాలకు ఏజెంట్స్ వచ్చారు, ఏదైతే ఏజెంట్స్ మాక్ పోలింగ్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి చూసాం. అయితే మొత్తం ఓవరాల్ గా కానీ మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏదైతే ఈ 10 నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్లయితే 3131 పోలింగ్ కేంద్రాలు మనకి ఉన్నాయి. వీటన్నిటిలో 75% పైగా మొత్తం వెబ్ కాస్టింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 23,14,980 మంది తమ ఓటు హక్కుని ఈ రోజు వినియోగించుకున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎంపీ స్థానానికి 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు ఏదైతే ఎమ్మెల్యే స్థానాలకు చూసుకున్నట్లయితే 91 మంది అభ్యర్థులు తమ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఇన్ని రోజులు ప్రచార హోరులో ఓటర్ను ప్రసన్నం చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు ఓటరు తుది తీర్పు ఇచ్చేందుకు ఏదైతే మరి కాసేపట్లో మనకి ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వాతావరణం అనుకూలిస్తుందా లేదా అనేటటువంటి ఆలోచనలు, ఏదైతే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో, పోలింగ్ శాతం ఎలా ఉండబోతుందో అనేటటువంటి ఆలోచనలు అయితే శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం బాగుంది, మరి పోలింగ్ శాతం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏదైతే ఘర్షణలు కానీ తగులు లేకుండా చూసేందుకైతే పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. 2,000 మంది లోకల్ పోలీసుతో పాటు 13 ప్లెటూన్స్ ఉన్నాయి, పారామిలిటరీ బలగాలు. దానికి అదనంగా కూడా ఒక 2 ఫోర్సెస్ పెట్టారు. మొత్తం మైక్రో అబ్జర్వర్స్ కానీ వీడియోగ్రఫీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు అయితే చేపట్టారు. ఓవరాల్ గత అనుభవాలను చూసుకుని ఏదైతే ఉన్నటువంటి సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయా కేంద్రాలకి అదనపు బలగాలను కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే ఉన్నటువంటి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ తో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్పుట్స్ తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మనకి టెక్కలి, ఆంధ్రవలస, కొన్ని నియోజకవర్గాలు, ఇచ్చాపురం, పలాస లాంటి నియోజకవర్గాల్లో కొంత ఘర్షణలు చోటు చేసుకున్నటువంటి గత అనుభవాల నేపథ్యంలో అక్కడ మరింత దృష్టి కేంద్రీకరించారు. పాతపట్నం లాంటి చోట్ల ఏదైతే వెబ్ కాస్టింగ్ కి అవకాశం లేదు, సిగ్నల్స్ లేనటువంటి ఏరియాలో మొబైల్ వీడియోగ్రఫీని కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా జిల్లా అధికారులు అయితే జిల్లా కేంద్రంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా తమకి అందుబాటులో ఉంటామని కూడా తెలియజెప్పడం జరిగింది. ఓటర్లో కూడా చైతన్యం వచ్చింది. గతం కంటే ఇప్పుడు పోలింగ్ శాతం కూడా మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆ పోలింగ్ కేంద్రాలకు ఈ ఓటర్లు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పొలిటికల్ పార్టీలు కూడా ఈ ఎన్నికల్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఉంటాయో వాటికి ఏ విధంగా అయితే పనిచేస్తారో అదే విధంగా పనిచేస్తారు. మైగ్రేట్ అయినటువంటి వాళ్ళకి ఫోన్లు చేశారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చారు. ఓటు తప్పకుండా వేయాలని వీరు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఎడ్యుకేటెడ్ లో ఫస్ట్ టైం ఓటర్స్ లో వాళ్ళు కూడా చైతన్యం వచ్చింది, ఓటు హక్కును వినియోగించుకోవాలని. సో ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం ఎంత పెరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది ఇంకా చూడాలి. అయితే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3131 పోలింగ్ కేంద్రాలు మొత్తం అన్నింటిలో కూడా ప్రశాంతంగా మాక్ పోలింగ్ అయితే కొనసాగింది. భోగి, థ్యాంక్ యూ నాయుడు.